ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు అప్పుడప్పుడు చూస్తా ఉంటారు. నాకు లైఫ్‌లో చాలా బాధలొచ్చి, కష్టాలొచ్చి నేను ఈ ప్రపంచంలో ఉండొద్దనుకున్నాను. ఈ భూమి మీద నేను బతకాలనుకోవడం లేదు అనుకున్నాను అని అంటారు. కానీ నాకేం థాట్ వచ్చిందంటే, నా ఎర్రి పుష్పం నా ఫ్రెండే బతుకుతున్నాడు. నేను బతకడంలో నా ఎర్రి పుష్పం నా ఫ్రెండ్ గుర్తు వచ్చాడని అని అంటారు. అంటే దాంట్లో ఎంత మీనింగ్ ఉందంటే చాలా మీనింగ్ ఉంది. ఎందుకంటే మన మన మనకు జీవితంలో ఎన్నో కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు. బట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏందంటే మనం గివ్ అప్ చేయొద్దు. ఎందుకంటే మనకంటే ఎర్రి పుష్పాలు ఈ జీవితంలో ఎంతోమంది బతుకుతున్నారు. మనకంటే దారుణమైన వాళ్ళు, మనకంటే అసలు బ్రెయిన్ లేని వాళ్ళు, అంటే తెలివి లేని వాళ్ళు, ఏదో బతుకుతున్నామా అంటే బతుకుతున్నాము అన్నవాళ్ళు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళు, ఇలా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు బతుకుతున్నారు, మనం బతకడానికి ఏమవుతుంది అని ఒక్కసారి ఆలోచించండి. మీకే తెలిసిపోతుంది మీ లైఫ్ వాల్యూ. అండ్ మిమ్మల్ని నమ్ముకొని ఎంతోమంది బతుకుతున్నారు. మీరు మీ గురించి ఆలోచిస్తే సరిపోదు. ఎందుకంటే రేపొద్దున మీ పేరెంట్స్ మీ మీదే ఆధారపడి ఉంటారు. సో, లైఫ్‌లో ఎలాంటి డిసిజన్ తీసుకోవాలన్నా ఒకసారి అందరి గురించి ఆలోచించండి. మెయిన్‌గా మీకంటే ఎర్రి పుష్పాలు ఈ ప్రపంచంలో బతుకుతున్నప్పుడు మీరు బతికితే ఏమవుతుంది? సో, ఈ విషయం గురించి మీరు డీప్‌గా ఆలోచించండి. అండ్ ఇది చాలా నిజం. ఎంతోమంది పనికిరాని వాళ్ళు గూడా ఈ ప్రపంచంలో బతుకుతున్నారు. సో, మనం బతికితే ఏమవుతుంది? ఏం గాదు. ఎలాంటి తేడా ఉండదు. ఒకవేళ మీకు ఏదైనా లైఫ్‌లో బాగా స్ట్రగల్ అవుతున్నారు, ఇప్పుడు సొసైటీలో మీకు మంచి పేరు లేదు ఈ ప్రెజెంట్ టైంలో అనిపించినప్పటికీ మన టైము ప్రతిసారి ఒకటేలాగా ఉండదు. ఎప్పటికో ఒకసారి మర్చిపోవాల్సిందే. పెద్ద పెద్ద వ్యక్తులనే మర్చిపోతున్నారు. మనం ఒక పెద్ద సమస్యనే గాదు ఈ ప్రపంచానికి మర్చిపోవడానికి. సో, మనము వేరే వాళ్ళ గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తే మనం అంత డిప్రెషన్‌లోకెళ్ళిపోతాము. సో, మనం అంత ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఎలాంటి రాంగ్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని నేను నమ్ముతున్నాను. సో, ఇదే మీరింకా ఫాలో అవ్వండి. ఎందుకంటే మనల్ని నమ్ముకొని ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ఆలోచించండి.